పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రన్న గారు ఇప్పుడు విలేకరుల సమావేశంలో ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయకన్న గారు మరియు పెద్దలు గౌరవనీయులు పైడెల్లారెడ్డి గారు, కౌన్సిలర్ మోటూరు శ్రీకాంత్, పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మురళీధర్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు రంజిత్ మోహన్ గారు, వీరితో పాటు జిల్లా నాయకులు అందరూ జిల్లా నాయకులు వేదిక అందరికీ నమస్కారం. విక్రమ్, చాలా వేడి వాతావరణం కామారెడ్డి జిల్లాలో నిర్మాణమైంది. దురదృష్టవశాతం ఈరోజు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది. మేము గ్రామంలో కామారెడ్డి టౌన్లో కానీ బాన్స్వాడ కానీ పోదామంటే కూడా ప్రభుత్వం పోనీయట్లేదు. ఇప్పుడు కూడా మెయిన్ రోడ్ మీద ఉన్నది కాబట్టే టౌన్లో మీరు పోవద్దు అనేటటువంటి ఆంక్షలతో ఈరోజు ఇక్కడ నాకు అనుమతి ఇచ్చారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. మొన్న మా ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ మా ఎమ్మెల్యే గారి ఇంట్లో పెట్టుకుంటే బాన్స్వాడ పోతే బాన్స్వాడ బయటనే పోలీసులు వారిని ఆపడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే మా ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ కూడా మీరు రాలేని పరిస్థితి ఉందంటే, మా ఇక జిల్లాలో ఉన్నటువంటి ఒక బాన్స్వాడ అనేటువంటి దాంట్లో నలుగురు కార్పొరేటర్లు గెలిచినటువంటి కౌన్సిలర్ గెలిచినటువంటి పరిస్థితిలో వాళ్ళని కూడా కలవడానికి మాకు వీలు లేదు అని అంటే, అక్కడ పక్కన రుద్రారు అనేటటువంటి గ్రామంలో ఒక మహిళా న్యాయవాది పైన కూడా దాడి జరిగిందనంటే దాన్ని చూడటానికి, కలవటానికి, మాట్లాడటానికి కూడా ఒక పార్టీ అధ్యక్షుడికి అనుమతి లేదనంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు మరి వారు కొన్ని ఆరోపణలు చేస్తే దానికి మాట్లాడదాం రాండే, మీరు నిజం మాట్లాడుతున్నారా, నేను నిజమైన వ్యక్తి అని చెప్పి అడగడం చాలా సవాల్ చేస్తే ఆ సవాలు స్వీకరించకుండా అబద్ధం అని చెప్పేసి రుజువైన తర్వాత దాన్ని నిజం చేయాలనే ప్రయత్నం చేసేటటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మీద పెద్ద ఎత్తున వచ్చి దాడి చేయడం అనేది మనం కళ్ళారా చూసినాం. అన్ని టీవీలు కూడా లైవ్ వేయడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేసిన అవసరం ఏమున్నది? మీరు ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేయమని చెప్పి అడిగాడు, ఛాలెంజ్ చేస్తామని చెప్పారు, చర్చకు రమ్మని చెప్పారు. మీరు చర్చకు రమ్మంటే దాడి చేస్తారా? అదే బాన్స్వాడలో కూడా ఒక మాల్లో ఒక అమ్మాయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళా కార్మికులు దుర్గామాత పాటలు వింటూ ఉంటే మరి మస్జిద్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు పోయి, నేను మస్జిద్ పార్టీ ఎందుకు అంటున్నానంటే సామాన్యుడు ముస్లిం అమ్మ పని చేయడు, కేవలం రాజకీయంగా ఆలోచించే రాజకీయ పార్టీ సపోర్ట్తోని అక్కడ పోయి ఆమెను ఆపి అక్కడ అగత్యాలు చేసే ప్రయత్నం చేసి ఆమెను హింసించి అక్కడ ఒక ఘర్షణకు ఒక వాతావరణం నిర్మాణం చేసి ఈరోజు అక్కడ ఉంటే పోలీసులు మాత్రం మౌన ప్రేక్షకులుగా ఉండి ఎవరి మీద కేసులు పెట్టారండి? హిందువుల మీద కేసు పెట్టారు. 37 మంది మీద కేసులు పెట్టారు, 20 మందిని జైలుకు పంపించారు. అదే బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళ మీద కూడా పెట్టామని చెప్పారు. వాళ్ళని మాత్రం గాలికి తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. ఏదనంటే మాకు అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, మాకు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డికి ఫ్రెండ్స్ అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఈరోజు కామారెడ్డి జిల్లానే కాదు తెలంగాణ మొత్తంలో కూడా ఒకవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఎంఐఎంని ప్రోత్సహిస్తున్నారు భారతీయ జనతా పార్టీ దాడులు చేయడానికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాడి కూడా వెంకటరమణారెడ్డి గారి మీద, అందులో కూడా మజ్లిస్ కార్యకర్తలు ఉన్నారు.
వాళ్ళు కూడా మజ్లిస్ కాంగ్రెస్ కలిసి వచ్చింది మా ఎమ్మెల్యే మీద. బాన్స్వాడలో కూడా మజ్లిస్ పార్టీ సంబంధించింది వాళ్ళు. రుద్రారులో కూడా మజ్లిస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన ఒక న్యాయవాది, లేడీ న్యాయవాదిని కూడా వదలకుండా కొట్టారు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోలేక మజ్లిస్ పార్టీని వాడుకుంటుంది, వాళ్ళ గూండాయిజాన్ని వాడుకుంటుంది, వాళ్ళ బలగాన్ని వాడుకుంటుంది బీజేపీని అడ్డుకోవడానికి. వాళ్ళకి మాత్రం ధైర్యం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ఒక హిందువులకు రక్షణ లేకుండా అయిపోయింది ఈరోజు. మీరు మజ్లిస్ పార్టీని ప్రోత్సహించినంత కాలం ఈ రాష్ట్రంలో గుడ్లపైన, దేవాలయాలపైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో దేవతల బొమ్మలను ఇరగొడుతూనే ఉంటారు, ఆ ఒక విగ్రహాన్ని ఇరగొడుతూనే ఉంటారు, అవమానపరుస్తూనే ఉంటారు, దాని భూములు కూడా కబ్జాలు చేస్తూ ఉంటారు. దేవి బొమ్మ పెడితే అవి దాన్ని పక్కన కొడతారు. వినాయక చవితి కూడా చేయలేని పరిస్థితి రోజు తెలంగాణలో. ఇటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. బాన్స్వాడలో ఏమవుతుంది, ఎందుకు కేసులు పెట్టారు హిందువుల మీద, వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పేసి అమాయకులైనటువంటి ఒక పిల్లల మీద కేసు పెట్టారు. మీరు ఒక మూగివాడి మీద కేసు పెట్టారు. ఇది మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ రాహుల్ గాంధీ వస్తారు ఇవాళ. మీరు మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే రాహుల్ గాంధీ మీరు పంపేయండి. ఆయన ఇలా ఎందుకు రావాలి 1000 కోట్ల కోసం? పంపేయండి, మీరే పంపేయండి ఆయనకు. ఇక్కడ వచ్చి ఆయన కూడా అయితే మాట్లాడతాడు. బీజేపీ ఓ విష్ణు పార్టీ అంట, విష్ణువు లాంటివి ఉంటా. భగవాన్ విష్ణు కేవలం అలంకరణ చేస్తాడంట, దమ్ము లేదంట ఆయనకు. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు ఈరోజు. మరి ఎందుకు మాట్లాడినో అది నాకైతే అర్థం కాలే. ఇది రాహుల్ గాంధీ గారి యాటిట్యూడ్. వాళ్ళు మన ముఖ్యమంత్రిని వాళ్ళు అడుగుతారా, రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు 6 గ్యారంటీలు ఎందుకు అమలుపరచట్లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, రైతులకు రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ ఎందుకు పథకం ఆపేశారు? ఇది రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. వారు అడిగిన తర్వాత అమలు పరిస్తేనే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు నైతికంగా వచ్చే ఒక అధికారం ఉంది. లేకుండా ఇక్కడ వచ్చినటువంటి ఒక విజిట్ ఏదో అది అనైతికమైనటువంటి యొక్క సందర్శన తెలంగాణకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ బాన్స్వాడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అల్లర్లన్నీ కూడా దాని వెనక మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవటానికి ఇద్దరు కూడా ఈ యొక్క దాడుల ప్రయత్నం, వాళ్ళ దాడిలో ఒక భాగంగా బీజేపీని బెదిరించడానికి, భయపెట్టేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పోలీసులు వాడుతూ ఉన్నారు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ భయపడేది లేదు. అది తప్పకుండా ఈరోజు ఇజ్రాయెల్ మీద ఆ రోజు హమాస్ అటాక్ చేసింది, వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేసింది. కాబట్టి వాళ్ళ దేశాన్ని వాళ్ళకి కాపాడుకోవటానికి ఈరోజు అమెరికాతోని సహకారాన్ని తీసుకొని ఇరాన్ మీద అటాక్ చేసిండొచ్చు. అది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి గొడవ. కానీ వాళ్ళ మధ్యన గొడవ తీసుకువచ్చి దుబాయ్ మీద అక్కడ వేలాది మంది భారతీయులు అక్కడ ఆగి ఉన్నారు, బహ్రెయిన్ మీద. ఆ దేశాలకు ఈ యుద్ధంతో సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేసిందో ఇరాను, దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇరాను ఏదైనా ఉంటే ఇజ్రాయెల్తో, అమెరికాతో తేల్చుకోవాలి. కానీ చిన్న అది కూడా ముస్లిం రాష్ట్రాలే కదా. దుబాయ్, బహ్రెయిన్, యూఏ అన్నీ కూడా అవన్నీ ముస్లిం రాష్ట్రాలు. వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేస్తూ ఉన్నారు? ఇరాను ఈ యొక్క చర్య అవుతుందో ఇది మంచిది కాదు. ఏదన్నా యుద్ధము ఎవరు కూడా రావాలి, యుద్ధం కోరుకునే వాళ్ళం కాదు. కానీ ప్రపంచం మొత్తంలో కూడా ఇస్లామిక్ ఫండమెంటలిజం, జహాదీ ఒక ఏదైతే పెరుగుతున్నదో, ఏదైతే ఐఎస్ఐఎస్ సంబంధించినటువంటి ఒక శక్తులు, హమాస్ శక్తులు, వారి యొక్క పెరుగుదలకు ఇదంతా కూడా ఉగ్రవాదాన్ని పెంచేటటువంటి శక్తులు. వారి వలన ఈరోజు ఇక్కడ ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో నెలకొనిందని చెప్పేసి కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చలో, థ్యాంక్ యూ.